దుర్మానం మోతమోగినట్టే. అంతేకాదు స్టూడెంట్స్ సరైన దారిలో నడుచుకోకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా క్లాసులు తప్పట్లేదు. ఇక ముందు కులాల పేరిట వర్గాల పేరిట షో చేసేటైతే తాట తీస్తామని విజయవాడ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇది విజయవాడ కాలేజీ స్టూడెంటా? మీరేదైనా గ్యాంగ్ లో మెంబరా? క్యాస్ట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా తిరుగుతున్నారా? అలాంటివేమైనా ఉంటే ఇమీడియట్ గా డ్రాప్ అయిపోండి. లేదంటే మీకు కోటింగ్ తప్పదు, మీ పేరెంట్స్ కు క్లాసు తప్పదు. ఇదేమీ పాంప్లెట్ కాదు, ఉత్తెత్తి బెదిరింపు అంతకంటే కాదు. సినిమాల్లో మాదిరిగా కాలేజీల్లో అల్లర్లకు పాల్పడిన, మోటార్ సైకిల్ మీద బ్యాచ్లుగా తిరిగిన మీ ఒళ్ళు హోనమవ్వడం ఖాయమంటున్నారు బెజవాడ పోలీసులు. బెజవాడ కాలేజీలో చదివే స్టూడెంట్ కుర్రాళ్లు వాళ్ల మోటార్ సైకిల్ ఇక నుంచి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాల్సిందే. రెడ్డి యూత్, చేజ్మీ, ఎన్టీఆర్, చిరంజీవి, చెగువేర, పులి అని గ్యాంగుల పేర్లు, పార్టీల పేర్లు, కులం పేర్లున్న స్టిక్కర్లు కనపడడానికి వీల్లేదు. ప్రశాంతంగా ఉండాల్సిన కాలేజీ క్యాంపస్లను కులాలు, వర్గాలు, బ్యాచ్ల పేరిట రెచ్చగొడుతున్న గ్యాంగులను విజయవాడ పోలీసులు గుర్తించారు. అక్షరానికో గ్యాంగ్ లెక్కన ఏర్పడ్డ యాక్టివ్ బ్యాచ్ల డీటెయిల్స్ ను విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఇచ్చారు. చూడ్డానికి స్టిక్కర్లా ఉన్న ప్రతి దానికో కోడ్ ఉంది. కే.సి. రాయల్ ఛాలెంజ్ ఇలా కులానికో కోడ్ పెట్టుకుని హవా కొనసాగిస్తున్న గ్రూపుల భాగోతాన్ని బెజవాడ పోలీసులు క్యాచ్ చేశారు. నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ లో వీళ్ళు డిస్ప్లే చేసే నెంబర్స్, ఈ సింబల్స్ యాక్ట్ వైలేషన్స్ కాబట్టి వాటి కింద మేము వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్స్ వీటి మీద ఈ స్టూడెంట్స్ చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్ లో ఇన్వాల్వ్ చేయడము, ప్లస్ ఇతర రోడ్ యూజర్స్కి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించడము, కొన్ని సందర్భాలలో గర్ల్స్ని ఈవ్ టీజింగ్ చేయడము ఇటువంటివి చేపడుతున్నారు. దానిలో భాగంగా వీ హెవ్ టేకెన్ అప్ దిస్ యాక్షన్ టు చెక్ ఈ యాక్టివిటీస్ అని, ఈవ్ టీజింగ్ మీద, తర్వాత ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ వైలేషన్స్ మీద, వాటి మీద ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. మేము స్టూడెంట్స్ మధ్య తగాదాలు, క్యాస్ట్ సెటిల్మెంట్లు, గ్రూపుల మధ్య తేడాలను సెటిల్ చేసే రింగ్ బ్యాచ్ల పెద్దలు ఈ స్టూడెంట్ గ్రూపులను తయారు చేశారు. స్టూడెంట్స్ లో పెరిగిపోతున్న ఈ విష సంస్కృతి ముదరకుండా మొగ్గరనే తుంచేయాలని పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవగా గ్యాంగులకు చెందిన 180 బైకులను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంతేకాదు బైకుల మీద ఉన్న స్టిక్కర్లు తొలగించారు. పనిలో పనిగా స్టూడెంట్స్ కు కౌన్సిలింగ్, వాళ్ల పేరెంట్స్ కు ఫుల్ క్లాస్ స్పీకర్, ఒక్కొక్క బైకుకు 2000 నుంచి 3000 దాకా పెనాల్టీ కూడా వేశారు. వీటి మీద మాక్సిమం ఫైన్స్ ఎన్ఫోర్స్ చేయమని చెప్తున్నాను. రెండోది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా చెప్పమని చెప్తున్నాను. తర్వాత వీళ్ళ అడ్రస్లు, వీళ్ళ పేర్లు కూడా కలెక్ట్ చేస్తున్నాం. సో దట్ రేపు నెక్స్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఫర్దర్గా మళ్ళీ దొరికితే వీళ్ళు ఏమైనా వైలేషన్స్ చేశారా లేదా చెక్ చేసుకునేందుకు. కౌన్సిలింగ్ కు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని, ఎపిసోడ్ల వారీగా క్లాసులు కంటిన్యూ చేస్తామని పోలీస్ కమిషనర్ ఝలక్ ఇచ్చారు. బ్యాచ్లుగా కనపడితే కౌన్సిలింగ్ తప్పదని హెచ్చరించారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ప్రమాదాలకు గురికాకుండా